తీసుకోండి. నీకు దండం పెడతానమ్మా. పోలీసుల దాకా వెళ్ళి ఇక్కడ అందరి పరువు తీయొద్దమ్మా. ఇప్పుడు గనక పెళ్లి ఆగిపోతే మాకు ఆత్మహత్యే గతి. ఏంటిప్పుడు? ఆ నెక్లెస్ ఎవరు తీశారు అనేది తెలియాలి, అంతే కదా? అదేగా చెప్తున్నాం. దానికి ఏం చేయాలో మీరే చెప్పండి. చెప్పేది ఏముంది, పెళ్లికి వచ్చిన అందరి బ్యాగులు వెతకండి. అది కాదమ్మా, పెళ్లికి పిలిచి ఇలా బ్యాగులు వెతకడం అంటే వాళ్ళను అవమానించినట్టు అవుతుంది. పోనీ మీకెవరి మీద అనుమానం ఉంటే చెప్పండి. అప్పుడు అందరి బ్యాగులు వెతకాల్సిన అవసరం ఉండదు కదమ్మా. చెప్పండమ్మా, మీకెవరి మీద అనుమానం ఉంటే చెప్పండమ్మా. ఉంది. ఎవరి మీద? మీ ఇంట్లో వాళ్ళ మీదే. మా ఇంట్లో వాళ్ళ మీద? మా ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరూ లేరమ్మా. లేకపోవడం ఏంటి? ఇక్కడే ఉన్నాడు కదా మీ కొడుకు. మీ ఇంట్లోనే ఇంత పెద్ద దొంగ ఉంటే అసలు మా ఊళ్ళోనే దొంగలు లేరు అన్నట్టు చెప్తున్నారు. ఒకసారి నేను చేసిన తప్పు అనుకోండి, మోసం అనుకోండి, దొంగతనమని కూడా అనుకోండి. నేను ఆ రోజు అలా చేయటం వలన మా అమృతక్క పెళ్ళి ఆగిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మా ఇంటి మహాలక్ష్మి ఆనంది పుణ్యమాని శ్రీధర్ బాబు గారితో పెళ్లి జరగబోతోంది. ఈ శుభ సమయంలో ఇలాంటి సంఘటన జరగడం నా దురదృష్టం. బహుశా ఇది నేను చేసిన పాపానికి ఆ దేవుడు విధించిన పెద్ద శిక్ష అనుకుంటాను. వీళ్ళని అనుమానించడంలో ఎలాంటి తప్పు లేదు. నా బ్యాగ్ తెచ్చి చూపిస్తాను. అన్నయ్య ఆగు. నువ్వు వెళ్ళి ఆ బ్యాగ్ తెస్తే నువ్వే ఆ నెక్లెస్ ని దాచి తెచ్చావంటారు. నువ్వు ఉండి చెప్తా. మీరు నాతో రండి, వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొద్దాం. నేను ఎందుకు? మీరు కూడా ఉంటేనే కదా అలా చేశారు ఇలా చేశారు అని అనుమానాలు రాకుండా ఉంటాయి. రండి. అయితే ఇతని బ్యాగు మాత్రమే కాదు, ఇతని భార్య వాణి బ్యాగ్ కూడా తీసుకువద్దాం.